నెక్స్ట్ మనకి షేక్పేట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అరవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరవింద్ చెప్పండి, కాంగ్రెస్ తో ఎంఐఎం కూడా బరి తెగిస్తుంటే ఈసీకి కనబడట్లేదా? ఎందుకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటారు? కళ్ళకు గంటలు కట్టుకునే విధంగా కూడా ప్రవహిస్తున్నారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒక దిక్కు ఓటర్ని ప్రలోభం చేస్తూ అంటే అది సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన టీ షర్ట్లు వేయడం కానీ, అధికార పార్టీకి సంబంధించిన సీరియల్ నెంబర్ చెప్పడం కానీ, ఏదైతే ఓటరు తన ఓటు వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు కూడా ప్రధానంగా వాళ్ళు ఓటర్కి డబ్బులు ఇవ్వడం కానీ, నగదు రూపంలో డబ్బులు ఇవ్వడం కానీ, మరి అటు రైస్ కుక్కర్లు ఇవ్వడం కానీ, అటు బెడ్షీట్లు ఇవ్వడం కానీ, మరి అటు చీరలు కూడా ఇవ్వడం కానీ, అంటే ఎంత దిగజారిన పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటే, అంటే కాంగ్రెస్ పార్టీ అటు ఎమ్మెల్యేలు కానీ, అటు ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి ఒక్క బూత్ కేంద్రాల దగ్గర కూడా వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి కార్ల నుండి రావడము, ప్రలోభ పెట్టడము, ఎవరు వచ్చినా కూడా అంటే ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మాత్రం తప్పకుండా ఇక్కడ ఏదైతే మీకు పెన్షన్ కట్ అవుతుంది, మీకు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కూడా కట్ అయితే కూడా వాళ్ళని ఇప్పటికే ప్రత్యేకంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెదిరించడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచ రాజకీయాలకు కూడా దారితీస్తుంది అని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. పార్టీకి సంబంధించిన అధికారులు కానీ, అంటే ఒక డిప్యూటీ స్థాయి ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అంటే పర్యవేక్షిస్తున్నట్టు కూడా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళడం, భారీ కాన్వాయ్తో వెళ్ళడం, అంటే కాన్వాయ్ అంటే ఏదైతే బూత్ల దగ్గర అంటే ఎన్నికల కేంద్రం దగ్గర కూడా అక్కడ ప్రధానంగా 100 మీటర్ల దూరం వరకు కూడా మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. కానీ అది అక్కడికి కూడా వారు భారీ కాన్వాయ్ చేసుకొని రావడము, ఆ కోడ్ను కూడా ఉల్లంఘించినట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత చర్యలు కూడా తీసుకోవట్లేదు. ప్రధానంగా చూసుకుంటే పోలీస్ వ్యవస్థ కూడా, అటు పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు ఈసీ ఎలక్షన్ కమిషన్ కానీ అందరు కళ్ళకు గంతలు కట్టుకునే విధంగా కూడా చూస్తున్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది, పోలీస్ బందోబస్తు నడుమ జరుగుతుంది అని చెప్తున్న పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎందుకు ఇట్లా చోద్యం చేసుకున్నట్టు చూస్తున్నారు. ఒక దిక్కేమో అంటే ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రావడం, మా ఓటు గల్లంత అయింది అనడం, లేకపోతే మా ఓటు కూడా ఆల్రెడీ రెగ్గింగ్ అయింది అంటున్నారు, మేము ఓటు వేయడానికి పోతే ఇక్కడ ఓటు కూడా అయిపోయింది అంటున్నారు. అసలు ఏ విధంగా సాధ్యమవుతుంది? 30 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఓటు హక్కు వినియోగం ఎలా చేస్తారంటే, మేము రాకముందుకే మా ఓటు వేశారంటే ఇంకా ఎంతమంది ఓటు ఇలా వేశారంటూ కూడా ఇప్పటికే అందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా అక్కడ ఉండే డీసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ రెగ్ అవుతుంది, దయచేసి దీన్ని మీరు చర్యలు తీసుకోండి అంటూ కూడా ఇప్పటికే డీసీపీ మేడం గారికి కూడా చెప్పడం జరిగింది. డీసీపీ గారు కూడా తగిన చర్యలు తీసుకుంటా అంటున్నారు. కానీ అయినా కూడా చెప్పినా కూడా అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. షేక్పేట్లో కానీ పూర్తిగా ఇక్కడ రెగ్గింగ్ వ్యవస్థ కూడా భారీగా బందోబస్తు కూడా జరుగుతుంది అనుకోవచ్చు. అంటే అటు పోలీసు వ్యవస్థ సహకారంతో, ఎలక్షన్ కమిషన్ సహకారంతో ఇక్కడ రెగ్గింగ్ జరుగుతుందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే రౌడీలా అంటే గూండాలాగా బెదిరించడం కానీ, వాళ్ళందరినీ ప్రలోభ పెట్టడం కానీ చేయడం కానీ, అంటే ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వస్తున్నారో వాళ్ళకి అక్కడనే డబ్బులు ఇవ్వడం కానీ, 2500 నుండి 3000 డబ్బులు ఇవ్వడం కానీ, చీరలు ఇవ్వడం కానీ ఇలాంటి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. కానీ ఎందుకు కూడా పోలీసులు ఇంత నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ఇప్పటికే కనిపిస్తుంది. మరొక విధంగా చూసుకుంటే ఇంకా అంటే రానున్న అంటే మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు బాగా రెగ్గింగ్ జరిగిందనుకుంటూ కూడా వస్తుంది. అదే 4 నుండి 6 గంటల వరకు కూడా విపరీతమైన రెగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అటు పోలీస్ వ్యవస్థ కూడా అటు ఓటర్లతో కుమ్మక్కాయ కూడా దొంగ ఓట్లు కూడా వేపిస్తుందంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అదే విధంగా జరుగుతుంది. ఓటర్ స్లిప్తో కేవలం పోయి ఓటు ఎట్లా వేస్తుంటారు అంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లలో అనేక మైనార్టీ మహిళలను తీసుకొచ్చి, అంటే వేరే ప్రాంతాల దగ్గర మైనార్టీ మహిళలను కానీ ఇతర వాళ్ళని కానీ తీసుకొచ్చి కేవలం ఓటర్ స్లిప్తో కూడా ఓటేమిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటికి నేపథ్యం తీసుకొస్తున్నారు. ఏదేమైనా ఓటమి పాలవుతుంది అంటూ కూడా ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పడానికి కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అంటే చూసినా రెగ్గింగే పాల్పడుతుంది. ఎక్కడ కూడా అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దగ్గరుండి మరి వారి యొక్క కాన్వాయ్లలో కూడా డబ్బులు పంపకం కూడా జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా వారికి మనీ ఇస్తున్నారు. అంటే ఒకరికి సీసీ కెమెరా అంటున్నారు, పోలీస్ బందోబస్తు ఉంటున్నారు, ఇంటర్సెప్టర్ వెహికల్స్ అంటున్నారు, ఇంతమంది పోలీస్ వ్యవస్థను మేము తీసుకొచ్చామంటున్నారు. కానీ ఎక్కడ కూడా పోలీసులు ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, అటు ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన సంబంధించిన పోలీస్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళే ఇంకా దగ్గరుండి మరి ఓటేమి
ఓటర్ ఐడి కార్డు లేకుండా ఏ విధంగా లోపల పంపిస్తారు? ఇది వ్యవస్థ లోపమా, లేకపోతే ఈ కమిషన్ లోపమా, లేకపోతే డిపార్ట్మెంట్ లోపమా అన్నట్టు కూడా ఇప్పటికే తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకునేది కాబట్టి ఈ విధంగా వివరిస్తున్నారంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు షేక్పేట్ ఏదైతే షేక్పేట్ దగ్గర ఉన్న అల్ఫా స్కూల్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కూడా కనిపించింది. అటు వెంగళరావు నగర్ డివిజన్ లో, సిద్ధార్థ నగర్ డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయడం కానీ అంటే అధికార పార్టీకి తొత్తుగా వివరిస్తున్నారన్నట్టు కూడా ఇప్పటికే ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 మీటర్ లోపల 144 సెక్షన్ ఉన్నాక కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఏ విధంగా వస్తారంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటర్ల నాడి తప్పకుండా బుద్ధి చెప్తా అనే విధంగా కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.